అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. లాక్డౌన్ టైంలో పత్రి గారు ఇచ్చినటువంటి సందేశాల గురించి చెప్పుకుంటాం. ముఖ్యంగా ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీదే చెప్పుకుంటాం. ఈరోజు ఇంకొక పాయింట్ మీద తెలుసుకుందాం. ఆయన ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని దేవుని రాజ్యంలో ఆవేశం లేదు, అంధకారం లేదు అని తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞాని దేవుని రాజ్యంలో ఆవేశం లేదు, అంధకారం లేదు అని తెలుసుకుంటాడు. దీన్ని బట్టి కొంచెం మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆవేశం లేదు అంటే మనం కొన్ని విషయాల్లో తొందరపడతాం, కంగారు పడిపోతూ ఉంటాం. మనం అనుకున్నది తొందరగా అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. ఆ తొందరలో కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాం. ఊరికే ఉదాహరణకి ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాం, మనం జ్ఞాన మార్గంలో. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను తొందరగా జ్ఞానం సంపాదించేసుకోవాలి, తొందరగా ధ్యానంలో బాగా ఎదగాలి, సీనియర్ అయిపోవాలి అని ఆవేశపడుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని కూడా కంపేర్ చేస్తారు. అమ్మో, వాళ్ళు ఎదిగిపోతున్నారు, నేను ఇలాగో ఉన్నా. పత్రి గారు ఏమంటారంటే, ఇలా ఆవేశపడవలసిన పనేమీ లేదు. నువ్వు చేయవలసింది నిదానంగా చేస్తూ ఉండు. దానికి కంగారు పడవలసిన పనేమీ లేదు. ఊరికే ఆవేశపడవలసిన పని కూడా ఏమీ లేదు. వాళ్ళు ఎదరికి వెళ్ళిపోతున్నారు, నేను ఇలా ఉండిపోయాను అని బాధపడవలసిన పని కూడా ఏమీ లేదు. నువ్వు చేయవలసిన పని సరైన విధంగా చేస్తున్నావా లేదా? ఎంచేతంటే ఇప్పుడు మనం అంతా కూడా సంసార జీవితంలో ఉన్నాం. అంటే ప్రాపంచిక జీవితంలో
ఉన్నాం. సంసారంలో ఉన్నాం. అంచేత ఒక ప్రక్క సంసారము చూసుకుంటూ ఉండాలి, ఇంకో పక్క ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా పయనిస్తూ ఉండాలి, జ్ఞాన మార్గంలో కూడా. ఈ ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం చేయాలి. స్త్రీల బాధ్యత వేరే ఉంటుంది, పురుషుల బాధ్యత వేరే ఉంటుంది. స్త్రీ సంసారం చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ, ఖాళీ సమయాన్ని ఈ ధ్యానానికి, జ్ఞానానికి కేటాయించుకుంటూ ఉండాలి. ఎంత అవకాశం దొరికితే అంత అవకాశం ఉపయోగించుకోవాలి. ఊరికే ఎదిగిపోవాలని ఆవేశపడకూడదు, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే. ఇంకా కొంతమంది బాధపడిపోతూ ఉంటారు. తను ఎదుగుతూ ఉంటారు, మళ్ళా తన పిల్లలు, తన భర్తో లేకపోతే భార్యో వాళ్ళు ఇందులోకి రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. దానికోసం ఆవేశపడి సంకల్పాలు కూడా పెడుతూ ఉంటారు ఈ ధ్యానం చేసేటప్పుడు. నా భర్త ఈ ధ్యానంలోకి రావాలి అని సంకల్పం పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సంకల్పం పెట్టి ధ్యానం చేసిన ఆ సంకల్పం నెరవేరే శక్తి ఉండాలిగా. మీ సంకల్పం నెరవేరాలి అంటే దానికి తగ్గ శక్తి ఉండాలిగా. ఒకవేళ మీరు కొన్ని నెలల్లో సంవత్సరాలు సాధన చేసి శక్తి సంపాదించినా ఆ శక్తి మొత్తం కోల్పోతారు. అంటే మీరు సంపాదించుకున్నదంతా వృధా అయిపోతుంది. వాడు ఇందులోకి వస్తాడు, కానీ మళ్ళా ఎదగాలి అంటే ఇందులో వాడు జ్ఞానం సంపాదించాలంటే వాడిలో శ్రద్ధ ఉండాలిగా. వాడిలో శ్రద్ధ లేకపోతే ఇందులోకి వచ్చినా ఉపయోగం లేదు. అలాగే కొంతమంది స్త్రీలు రావాలని సంకల్పాలు పెడతారు. ఇంకా కొంతమంది అడుగుతారు నన్ను, ధ్యానం మొదలెట్టే ముందు
ఏమైనా సంకల్పం పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు. చెప్తూ ఉంటాను, సంకల్పం ఏమీ అక్కర్లేదమ్మా, నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, దానికి సంకల్పం ఏమి పెట్టుకోక్కర్లేదు. కానీ కొంతమంది మాస్టర్స్ ఇచ్చే సలహా వల్ల అలా సంకల్పం పెట్టి కూర్చుంటూ ఉంటారు. వాళ్ళ ఆశీస్సులు రావాలి, ఈ మాస్టర్ల ఆశీస్సులు రావాలి, ఇలా రకరకాలుగా చేస్తూ కూర్చుంటారు. ఎందుకు ఇవన్నీ? నువ్వు చెయ్యవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, దానికి ఈ సంకల్పాలు ఇవన్నీ అవసరం లేదే. అంటే కంగారు, తొందరగా అనుకున్నది అయిపోవాలి, ఆవేశపడతారు, తొందరగా అయిపోవాలి. పత్రి గారు ఏమన్నారంటే, దేవుని రాజ్యంలో ఆవేశం లేదు అన్నారు. ఇది కొంచెం అర్థం చేసుకోండి. దేనికి ఆవేశపడక్కల, నిదానంగా సరైన విధంగా చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతాడు. పత్రి గారు ఇందులో బాగా ఎదగాలి అంటే ఈ మార్గంలో రెండు విషయాలు చెప్పారు. సరైన ధ్యానము, సత్య జ్ఞానము. ఈ రెండు విషయాలు చెప్పారు. సరైన ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. బుద్ధుడు చెప్పిన, పత్రి గారు చెప్పిన అదే. సత్య జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. అంచేత ఈ ధ్యానం చేస్తూ వీలైనంత ఎక్కువ సమయం కేటాయించుకుంటూ ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి, ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఏమి చెయ్యాలో అది చేస్తూ ఉండడమే. ఎదుగుతారు, ఖచ్చితంగా ఎదుగుతారు. సమయాన్ని వృధా చేయకుండా, అక్కర్లేని వ్యవహారాల్లో తల దూర్చకుండా, మనం చేస్తూ ఉంటే కంగారేం పడక్కల, నిదానంగా మీలో మార్పు వస్తుంది. కొన్నాళ్ళకి చూసే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు విత్తనాలు నాటారు, మొక్క వచ్చింది. న్యాయంగా ఆ మొక్క సైజుని బట్టి పోసే నీళ్లు ఉంటాయి. మీరు ఏమనుకున్నారంటే రోజు కాసిన కాసిన పొయ్యి మీదకు ఒక్కసారే పోసేస్తే నీళ్లు ఒక్కసారే ఎదిగిపోతుందని ఓ 10 బిందెలో ఆ చిన్న మొక్కకి ఓ 20 బిందెలో పట్టుకొచ్చి పోసారు. అది మొక్క ఎదగడం మాట దేవుడారు. యువకేసి యువక అంటారు, మొక్క చచ్చిపోతుంది. అదే రోజు కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటే ఇంచక్క రోజు బాగా ఎదుగుతూ ఉంటుంది. మీరు ఆవేశపడితే, కంగారు పడితే ఏమవుతుంది? మొక్క చచ్చి ఊరుకుంటుంది.
మొక్కను పెంచేటప్పుడు ఎలా ఆవేశపడకూడదో, జ్ఞానం పెంచుకునేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆవేశం పనికిరాదు. అదే పత్రి గారి సందేశం. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకున్న సమయాన్ని, జీవితాన్ని వృధా చేయకండి. అదే నేను చెప్పేది. మీరు చెయ్యవలసింది చెయ్యండి. ఎందుకు ఎదగరండి? మీరు చాలా మందికి ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటారు. నేను ఎదిగానా లేదా అని. కానీ మీరు గమనించండి. ఓ మొక్క వేశారండి. మొక్క వేసి రోజు చూస్తే మీకు ఏ మార్పు కనిపించదు. కానీ ఒక నెల పోయాక మీరు చూడండి. ఖచ్చితంగా అబ్బో, చాలా ఎదిగింది, చాలా ఆకులేసాయి, ఇంకా కొమ్మలు కూడా వచ్చాయి అని తెలుస్తుంది. ఇంకో నెల పోయాక చూస్తే కొమ్మలే కాదు, మొగ్గలయ్యి వస్తాయి. ఇంకో నెల పోయాక చూస్తే ఆ మొక్క కాయలు రావచ్చు, పువ్వులు రావచ్చు. అంతేకాని రోజు చూస్తే మార్పు ఎలా ఉంటుందండి? చేత ఆవేశపడకూడదు. చేయవలసింది చేస్తే ఖచ్చితంగా బోడంత మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఈ రోజు నేను సాయి లీలను చూశాను. చాలా మార్పు కనిపించింది. పరిణితితో కూడినటువంటి సందేశం. కంగారు పడలా. మన వాళ్ళు ఏం చేస్తారంటే, పావుగంట టైమే ఉందని చెప్పి వాళ్ళు అనుకున్న టాపిక్ అంతా కవర్ చేసేయాలని ఆవేశపడిపోయి తప్పులు, పొరపాట్లు ఎలా పడితే అలా చెప్పేస్తూ ఉంటారు. చివరకు ఖరాబ్ అవుతుంది. చూశాను నేను. ఆవిడ ఏమీ కంగారు పడల. ఆ పాయింట్లన్నీ చెప్పేయాలని కంగారు పడల. నిదానంగా చెప్పుకెళ్ళి. అది దేవుని రాజ్యంలో ఆవేశం లేదు అంటే అది. మీరైనా సరే ఎప్పుడూ కంగారు పడకండి. ఆవేశపడకండి. ఎంత నిదానం వీలవుతే అంత నిదానం. కానీ చేస్తూ ఉండాలి. అలాగే అంధకారం లేదు అన్నారు ఆయన. దేవుని రాజ్యంలో అంధకారం లేదు. చాలా మంది ఆ జీవితంలో కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా ఏమనుకుంటారంటే నా జీవితం ఇలా అయిపోయింది.
ఇంకెందుకు నా జీవితం అని విపరీతంగా బాధపడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. చివరికి ఏమనుకుంటారంటే చచ్చిపోతే మంచిదని అనుకుంటూ ఉంటారు. అంధకారంలో ఉండేటువంటి జీవితంలో తయారైపోయింది. మీరు చూడండి, వెలుగులో ఉండేటువంటి జీవితము, అంధకారంలో ఉండేటువంటి జీవితం రెండు ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి. మీ ఇంట్లో సడన్ గా కరెంట్ పోయింది. ఇలాంటి గాలి వాన ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు తీసేస్తాడు. అయితే ఎక్కడైనా చెట్లు అయి పడిపోయినా, లేకపోతే ఈయన ఎలక్ట్రికల్ గా ప్రాబ్లం వచ్చిన ట్రాన్స్ఫార్మర్ లో అక్కడ తీసేస్తాడు. ఎవడు 3 గంటలు 6 గంటల దాకా మీరు బ్యాటలైట్ చూస్తే బ్యాటలైట్ లేదు, అగ్గిపెట్టలేదు, ఏదీ లేదు. ఇప్పుడు ఏదో సెల్ ఫోన్లు అవి వచ్చినాయి అనుకోండి, అది కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెడదామంటే లేదు. మీరు భోజనం చేయాలనుకున్నారు ఆ చీకట్లో. ఒక్కసారి ఊహించుకోండి. ఆ వంట గదిలోకి వెళ్ళాలంటే తడువుకుంటూ వెళ్ళాలి. గుమ్మం ఎక్కడుందో తెలియదు, డైనింగ్ టేబుల్ ఎక్కడుందో తెలియదు, వంట చేసిన పదార్థాలు అవి ఎక్కడున్నాయో తెలియదు. ముందు అవి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాలి. ఆ గిన్నెలు, ఆ కంచాలు, ఆ గ్లాసులు ఆ షెల్ఫ్ లోంచి తీస్తున్నారు. ఒకటి బదులు ఒకటి తీస్తే కిందడిపోతాయి. పెద్ద పెద్ద చప్పుళ్ళు. ఒకవేళ మీ కాలు మీద పడితే కాలు డ్యామేజీ. ఆ నొప్పి భరిస్తూ ఈ గిన్నెలు తీసి టేబుల్ మీద పెడతారు, కంచాలు ఎట్టుకుంటారు. అన్నం గిన్నె అది కూడా తీస్తారు. అది వేడిగా ఉంటుంది. గుడ్డ తీద్దామంటే గుడ్డ కనిపించదు. అప్పుడు చూడండి మీ పరిస్థితి ఆ చీకట్లో ఆ తడువుకుంటూ ఉంటే. ఆ కంచంలో పెట్టుకున్నారు. మీరు కంచంలో పెడుతున్నారు, పక్కనే టేబుల్ మీద పెడుతున్నారు కూడా మీకు అర్థం కాదు ఆ చీకట్లో. ఓ పక్క చేత్తో తొడుగుకుంటూ ఓ పక్క చేత్తో వేయాలి అంత చీకట్లో. ఆ కూరలో మిరపకాయలు ఉన్నాయో ఏమున్నాయో కనిపించవు. అలాగే కలుపుకుని నోట్లో పెట్టుకు తింటే నోరు మండిపోతుంది. ఈ లోపల మంచినీళ్ళు తాగాలంటే అది ఎక్కడుందో తెలియదు. అంటే ఊరికే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఆ చీకట్లో భోజనం చెయ్యాలి అంటే ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి చూడండి. అంటే అంధకారంలో ఏ పని చెయ్యాలన్నా ఎంత ఇబ్బందో ఒక్కసారి చూసుకోండి. అలాగే కష్టాలు వచ్చిన వాడి
జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించండి. ఎంత బాధపడతారంటే నా బతుకు ఇలా అయిపోయిందని బాధపడతారు. అంధకారం అయిపోయిందంటారు నా జీవితం. వాళ్ళు ఎంత బాగున్నారు, నా జీవితం ఇలా ఉంది అనుకుంటారు. కానీ పత్రి గారు ఏమంటారంటే దేవుని రాజ్యంలో అంధకారం లేదు అన్నారు. మరి ఉంది కదండి అంటారు. ఉంది అంటే దానికి కారణం ఎవరు? నువ్వేగా. నువ్వు చేసుకున్న పనులేగా, ఆ కర్మలేగా. ఎందుకు చేసుకున్నావు? అజ్ఞానం వల్ల. మరి అలాంటి అంధకారమైనటువంటి ఆ కష్టాలు, ఆ జీవితం రాకూడదు అంటే అలాంటి పనులు చేయకూడదు. అంటే జ్ఞానం సంపాదించాలి. ఆ ప్రయత్నం చెయ్యి. ఆ జ్ఞానమే నువ్వు సంపాదిస్తే నీకు అర్థమవుతుంది. ఓహో, ఎప్పుడు నేను తెలియక చేశాను. ఇది శాశ్వతంగా ఉండదు. కొంత నేను ఓపిక పడితే, ఎదురు చూస్తే ఈ సమస్యలోంచి నేను బయటపడతాను అని కొంచెం ఎదురు చూడు. అప్పుడు సమస్యల నుంచి బయటపడతావు. చీకట్లో ఉన్నప్పుడు కాస్త ఎదురు చూడు, వెలుతురు వస్తుంది. మొత్తం జీవితమే మారిపోతుంది అప్పుడు. ఇప్పుడు చూడండి, భోజనం చేస్తున్నప్పుడు అంతా బాధపడుతున్నప్పుడు ఎందుకో తెలియదు మొత్తం మీద సడన్ గా కరెంట్ వచ్చింది. అప్పుడు చూడండి, మీ భోజనం ఎంత స్పీడ్ గా చేస్తారు, ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారు. అలాగే ఆ కష్టం పోతే ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత సరదాగా ఉంటారు. అది లేదు. దేవుని రాజ్యంలో, భగవంతుని రాజ్యమే ఇది. అంధకారం లేదు. ఇవన్నీ నువ్వు క్రియేట్ చేసుకున్నవే. నీ తెలివి తక్కువతనంతో, నీ అజ్ఞానంతో. ఒక విషయం మీరు గుర్తుంచుకొని చెప్తాను నేను. మనమంతా కూడా దేహాలం కాదు, ఆత్మలం. ఇది మర్చిపోకండి మీకు. ఇది మర్చిపోతేనే ఏ ఇబ్బంది అయినా మీకు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎవరు అంటే ఆత్మలం మనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ? ఆ పూర్ణాత్మ నుంచే, ఆ భగవంతుడి నుంచే వచ్చింది. ఎవరైతే ఈ సృష్టి చేశారో ఆ సృష్టికర్త నుంచి విడిపడిందే ఈ ఆత్మ. ఓ రకంగా చెప్పాలంటే ఇది అది ఒకటే. అంటే
ఆయనే మనం. గుర్తెట్టుకోండి. కొంచెం ఆలోచించండి. ఆయన కష్టపెట్టుకుంటాడా? ఆయనే అంధకారంలో గెంటుతాడా? నష్టపెట్టుకుంటాడా? లేదే. నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటావా? నువ్వు నవ్వులుతూ ఉంటే అనుకోకుండా ఆ నాలిక పళ్ళ మధ్యలో నలిగిపోయింది. చాలా బాధేసింది. నువ్వు కోపం వచ్చి పళ్ళని పీకేస్తావా? ఆలోచించి. ఆ పళ్ళని పీకేస్తే నష్టపోయేది ఎవరు? ఆ కంగారు, ఆవేశం, కంగారుకే తినేయడం. అదే నిదానిస్తే ఆ పరిస్థితి రాదు. అలాగే తన స్వరూపమైనటువంటి ఈ ఆత్మ ఆయన ఎందుకు కష్టపెట్టుకుంటాడు? మరి ఎందుకు వచ్చినాయండి కష్టాలంటారు? దానికి కారణం నువ్వే. నువ్వు ఆత్మ అనుకోవట్లేదు. నీ మనసు యొక్క ప్రభావంతో దేహం నేను అని అనుకుంటున్నావు నువ్వు. అందుకే ఈ తిప్పలన్నీ వచ్చినాయి. అందుకే ఈ అంధకారం. అదే నువ్వు జ్ఞానం అని తెలుసుకో. ఆ జ్ఞానం సంపాదించుకో. నువ్వు తప్పులు చెయ్యవు, పాపాలు చెయ్యవు. ఈ జీవితంలో అంధకారం కనిపించదు. కష్టాలు ఉండవు, సమస్యలు ఉండవు, ఉన్నవి బాధించవు. అందుకే పత్రికలు ఏమన్నారు? ఆత్మజ్ఞాని దేవుని రాజ్యంలో ఆవేశం లేదు, అంధకారం లేదు అని తెలుసుకుంటాడు అని చెప్పారు. ఈ సృష్టిలో దేవుని రాజ్యం అంటే ఈ సృష్టి. మరి ఎవరికి ఉంటుంది ఇదంతా? అజ్ఞానికి ఉంటుంది. అజ్ఞానికి అంతా ఆవేశమే. ఏం జరిగినా అంధకారమే. చేత నీ ప్రవర్తన ఆ రకంగా ఉన్నట్లయితే
నువ్వు జ్ఞానం పొందినట్టే లెక్క. అదేంటండి అని ఏదైనా మళ్ళా నువ్వు అడిగేవు అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అది నీ ప్రవర్తన ఆ రకంగా మారినట్టయితే నువ్వు జ్ఞానం సంపాదించుకున్నట్టే లెక్క. అది ఎన్ని మనకు మనం క్రియేట్ చేసుకున్నవే, తయారు చేసుకున్నవే. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని పత్రిక చెప్తారు కదా. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. నువ్వు చేసుకుని దేవుణ్ణి నిందిస్తావేంటి? అని చేత ప్రతి విషయం బాగా వింటూ, అర్థం చేసుకుంటూ, ఆచరించే ప్రయత్నం చేసి జ్ఞానం పెంచుకుంటే ఎప్పుడు ఆనందమే. దుఃఖం అనేది ఉండదు. ఎంత అద్భుతమైన అర్థం ఉందో ఈ సందేశంలో తెలుసుకోండి. మీరు ఆత్మలు అన్న విషయం మర్చిపోకండి. జ్ఞాని నేను దేహం కాదు, ఎప్పుడూ నేను ఆత్మ అన్న అవగాహనలోనే ఉంటాడు. ప్రతి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.